ఒక నగరం నేరాలతో నిండిపోయిన కాలం. ఆ సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ పేరు అందరి నోటా వినిపించింది. అతని చౌధరీ అస్లాం ఖాన్. కొంతమందికి హీరో, మరికొందరికి వివాదాస్పద వ్యక్తి. 1963 ఏప్రిల్ 10న పాకిస్తాన్లోని మాన్సెహ్రా జిల్లాలో అస్లాం జన్మించాడు. అతని తండ్రి ఒక న్యాయవాది. సాధారణ కుటుంబం. తరువాత కుటుంబంతో కలిసి కరాచీకి మారాడు. అదే నగరం అతన్ని ఒక కఠిన పోలీసుగా మార్చింది. 1984లో అస్లాం పోలీస్లో ఏఎస్ఐగా చేరాడు. చిన్న స్థాయి కేసులతో మొదలైన కెరీర్ క్రమంగా ఎదిగింది. ఇన్స్పెక్టర్, ఎస్హెచ్ఓ, డిఎస్పీ, చివరకు ఎస్పీ స్థాయికి చేరుకున్నాడు. అతని స్టైల్ ఒక్కటే: నేరస్తులను భయపడకుండా ఎదుర్కోవడం. 2005 నుంచి 2013 వరకు అస్లాం అనేక క్రిమినల్స్, మిలిటెంట్స్పై చర్యలు తీసుకున్నాడు. టీటీపీ, ఎంక్యూఎం, బిఎల్ఏ వంటి గ్రూపులపై ఆపరేషన్లు చేశాడు. గ్యాంగ్స్టర్లు, టార్గెట్ కిల్లర్లు ఎవ్వరినీ వదల్లేదు. అందుకే అతనికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు వచ్చింది. కరాచీలోని లయారీ ప్రాంతం గ్యాంగ్ వార్స్కు కేంద్రం. అస్లాం అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి మారిపోయింది. లయారీ టాస్క్ ఫోర్స్కి నాయకత్వం వహించి గ్యాంగ్స్టర్లను అడిచివేశాడు. ముఖ్యంగా రెహమాన్ డకైత్ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనమయ్యింది. 2008 నవంబర్లో క్వెట్టాలోని జిన్నా టౌన్లో రెహమాన్ను అరెస్టు చేశారు. మరియు అతని అరెస్టు తర్వాత కరాచీ ప్రెస్ క్లబ్ వెలుపల నిరసనలు జరిగాయి. అతను తరువాత పోలీసుల అదుపు నుండి తప్పించుకున్నాడు. 9 ఆగస్టు 2009న రెహమాన్ మరియు అతని అనుచరులను ఎస్పీ చౌధరీ అస్లాం ఖాన్ మరియు అతని పోలీసు బృందం మళ్లీ అడ్డగించారు. ఆ రాత్రి పొద్దుపోయాక జరిగిన కాల్పుల ఘటనలో రెహమాన్ మరియు అతని సహచరులు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలో మరణించారు. కానీ అతని విధానం అందరికీ నచ్చలేదు. కొన్ని ఎన్కౌంటర్లు న్యాయేతరమని ఆరోపణలు వచ్చాయి. 2006లో ఒక కేసులో అరెస్టు కూడా అయ్యాడు. కొంతమందికి అతను హీరో, మరికొందరికి అతను ప్రమాదకర ఆఫీసర్. 2012లో తాలిబాన్లు అతని ఇంటిపై భారీ బాంబు దాడి చేశారు. ఇల్లు ధ్వంసమైంది. కాని అస్లాం బతికిపోయాడు. అతను ధైర్యంగా ఇలా అన్నాడు: నన్ను ఎవరూ ఆపలేరు, నేను వెనక్కి తగ్గను. 2014 జనవరి 9 అస్లాం కాన్వాయ్పై ఆత్మాహుతి కారుబాంబు దాడి జరిగింది. ఈ దాడిలో అస్లాం మరణించాడు. ఈ దాడికి బాధ్యత తెహ్రిక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ తీసుకుంది. ఇది అతనిపై జరిగిన 10వ దాడి. ఇలాంటి నిజమైన స్టోరీలు మీకు ఇష్టమైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి.